అనువుగాని చోట అధికులమనరాదు అనేది ఒక పద్యం ఉంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఉంది. అది మన తెలుగులో ఉండటం వల్ల పాపం రాహుల్ గాంధీ గారికి తెలియలేదనుకుంటాడు. అమెరికా పోతాడు, భారత్‌ని తిడతాడు, భారతదేశంలో విధానాలను తిడతాడు. వీళ్ళ తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చినాయి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు అమలు చేస్తే గనక అది బూతు. అదే వీళ్ళ తాత ముత్తాతల టైం నుంచి అమలైతే మాత్రం నీతి. ఈవీఎంలు అనేటటువంటిది వీళ్ళ తాత ముత్తాతల్లో అప్పుడు లేదు. వీళ్ళ అమ్మప్పటి నుంచి ఉంది. వీళ్ళ నాన్నప్పుడు బిగినైనయి. వీళ్ళ నానే పెట్టాడనప్పుడు గొప్పగా చెప్పారు. ఇప్పుడు అదే అమల్లోకొచ్చి కంటిన్యూ అవుతుంటే వీళ్ళే 2 సార్లు అధికారంలోకి వస్తే, మధ్యలో వీళ్ళు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు కూటములు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే అదే ఈవీఎంలతో వస్తాయి. అప్పుడంతా ఈవీఎంలు సక్రమంగా పనిచేసింది. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయి భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ ఉనికి నామమాత్రంగా మిగిలిపోతుంటే ఈవీఎంలు పనిచేయవు, భారతదేశపు సంస్కరణలు సక్రమంగా లేవు. అది ఎక్కడ కూర్చుని మాట్లాడతాడు? అమెరికా వెళ్ళి కూర్చుని మాట్లాడతాడు. మొన్నే చెప్పుకున్నాం, మళ్ళీ భారతదేశం మీద విషం చెమ్మడానికి విషపు చుక్కలన్నీ ఒక చోటకి చేరినాయి అని. ఈ విషపు చుక్కలన్నీ కలిపి విషపు భాండాగారంగా మారి మళ్ళీ ప్రారంభించిన అమెరికా నుంచి ఇప్పుడు భారతదేశం మీద విషం చెమ్మటం.